లూటిఫికేషనే లక్ష్యంగా మూసీ బ్యూటిఫికేషన్ అనే పేరు మీద 1,00,00,000 కోట్ల కుంభకోణానికి తెరదీసిన రేవంత్ ప్రభుత్వం ఈరోజు వందలాది వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే హైదర్షా కోట్, మధు పార్క్ అపార్ట్మెంట్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇల్లులు కోల్పోతున్న వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారు 55 కిలోమీటర్ల మూసీ బ్యూటిఫికేషన్ కోసం చేసిన ప్రణాళిక, అందులో భాగంగా 5 కిలోమీటర్లు పైలట్ ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉప్పల్ బగాయత్ నాగూర్లో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా డిమాలిషన్ చేయకుండా వాళ్ళు ఎట్లా బ్యూటిఫికేషన్ చేయగలిగిర్రు, రేవంత్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? మేము వచ్చి ఇక్కడ 5 కిలోమీటర్లు తిరిగి చూసి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మేము చెప్తామన్నా అని వీళ్ళందరూ కూడా బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా చూడడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే మన వెనక ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లయితే ఎన్విరాన్ టవర్స్ అని అక్కడ కనపడుతుందో ఇలాంటిదే అక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్స్ కూడా మూసా ఒడ్డున ఉన్నది. మూసీ కూడా కాదు, మూసా ఒడ్డున ఉన్నది. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు దానికి 9 మీటర్ల బఫర్ పర్మిషన్తో తీసుకొని కట్టుకోవడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఎన్విరాన్ అపార్ట్మెంట్స్ కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ గారు దాన్ని ముట్టుకోకుండా మీరు బ్యూటిఫికేషన్ చేసిరో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లనే బ్యూటిఫికేషన్ చేయండి.